హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది మీరు ప్రశ్న. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే క్లాక్ ప్రాబ్లమ్స్లో పార్ట్ 2 అండి. యాక్చువల్లీ పార్ట్ 1 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి ఏంటంటే యాక్చువల్లీ ఒక క్లాక్లో మనకి కోఇన్సిడెన్స్ అయ్యేది. దట్ మీన్స్ ఇట్లా ఇప్పుడు సపోజ్ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఉంటాయి కదా, మినిట్ హ్యాండ్ అలాగే అవర్ హ్యాండ్ ఉంటుంది కదండి. సో ఈ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ అనేది ఇట్లా కోఇన్సిడెన్స్ అయ్యేది. కోయిన్సైడ్ అంటే ఏంటంటే ఇక్కడ కోయిన్సైడ్ అయినప్పుడు దట్ మీన్స్ ఒకదానికి ఒకటి కలిసినప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే దీనికి కంబైన్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ 0 degrees అనేది ఉంటుంది. అలాగా 1 hourకి ఇట్లా ఎన్ని కోయిన్సిడెంట్లు అవుతాయి అంటే ఒకసారి అవుతాయి. ఓకే, అంటే 1 hourకి ఒకసారి కోయిన్సిడెంట్ అవుద్ది. 12 hours-కి 11 times అవుతుంది. 11 times ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఓకే 1 hourకి 1 time అవుతుంది, 12 hours-కి 11 time అవుతుంది. సో 12 hours-కి ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. ఒక్క నిమిషం సరిగ్గా చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 1 2 ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఈ 1 అనేది మనం ఆల్రెడీ కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ 11 వరకే మనం ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది, కానీ ఇక్కడ ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి 12 hours-కి 11, అలాగే 24 hours-కి 22 times కోయిన్సైడ్ అవుతుంది. కోయిన్సైడ్ అంటే యాంగిల్ 0 degrees. 1 hourకి 1 time కోయిన్సిడెన్స్ అవుద్ది. ఇది బిట్స్లో అడుగుతాడండి, కరెక్ట్గా చూసుకోండి. 1 hourకి 1 time కోయిన్సైడ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్లా యాంగిల్ మీద యాంగిల్ 1 hourకి 1 time, 12 hours-కి 11 times, 24 hours-కి 22 times. ఓకే, నెక్స్ట్ వన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే మినిట్ హ్యాండ్ ఒకటి ఇటు ఉంటుంది, అవర్ హ్యాండ్ ఒకటి ఇటు ఉంటుంది. సో ఈ స్ట్రైట్ లైన్ అంటే ఇది యాంగిల్ 180 degrees. ఓకే, సో ఈ స్ట్రైట్ లైన్కి యాంగిల్ అనేది 180 degrees అనమాట. ఇది కూడా సేమ్ ఇంతే. 1 hourకి 1 time అవుతుంది, 12 hours-కి 11 times అవుతుంది, 24 hours-కి 22 times అవుతుంది. ఇది స్ట్రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే దీని రైట్ యాంగిల్ అంటారు. ఐదర్ ఇటు కానీ లేకపోతే ఇటు కానీ. ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది మొత్తం 90 degrees అండి. సో ఈ 90 degrees అనేది 1 hourకి 2 times అవుతుంది, 12 hours-కి 22 times, 24 hours-కి 44 times. ఇవి యాక్చువల్లీ 1 mark బిట్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి సరిగ్గా చూడండి, అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, 1 hourకి 1 time, 12 hours-కి ఇది కోయిన్సిడెన్స్ అంటే 0 degrees ఉండేది. 1 hourకి 1 time, 12 hours-కి 11 times, 24 hours-కి 22 times. స్ట్రైట్ లైన్ అనేది 1 hourకి 1 time, 12 hours-కి 11 times, 24 hours-కి 22 times. అలాగే రైట్ యాంగిల్ అనేది 1 hourకి 2 times, 12 hours-కి 22 times, 24 hours-కి 44 times అనేది అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవడం అంటే ఈ రెండు సేమ్ ఉంటాయండి, ఇది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, ఏం లేదండి, దీనికి డబుల్ అవుతుంది. ఇప్పుడు 11 కదా, 22 అవుతుంది, 22కి 42 అవుతుంది, 44 అవుతుంది అట్లా. ఓకే, సో దీన్ని బేస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అడితే ఆ ప్రాబ్లమ్స్ చూద్దాం. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 o'clock and 7 o'clock the two hands of the clock are together అంటే ఏంటంటే రెండు యాంగిల్స్ టుగెదర్ మీన్స్ కలిసి ఉండడం. టుగెదర్ అంటే ఏంటంటే కలిసి ఉండడం. ఇక్కడ ఏమంటే అట్ వాట్ టైం, ఏ టైం దగ్గర 6 o'clock 7 o'clock మధ్య అంటే 1 hour గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు 6 o'clock ఇక్కడ ఉంటుంది, 7 o'clock ఇక్కడ 1 hour గ్యాప్ ఉంది. ఈ 1 hour గ్యాప్లో ఏ టైం దగ్గర ఇట్లా కలిసి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో దీనికి కూడా ఒక ఈక్వేషన్ ఉంటుందండి, ఏంటంటే 2/11 30 into x ± θ. ఓకే, సో ఈ ఎక్స్ ప్లేస్లో ఏం వేసుకోవాలంటే మనకి ఇచ్చిన 2 timesలో ఫస్ట్ టైం ఏమైతే ఉందో ఆ టైం వాల్యూ వేసుకోవాలి. సో x = 6 degrees. ఓకే, అంటే ఫస్ట్ ఏ టైం అయితే ఇచ్చాడో దాని ఎక్స్ అని తీసుకోవాలి. తీటా అంటే ఏంటంటే ఇప్పుడు టుగెదర్ అన్నాడు, టుగెదర్ అన్నా లేకపోతే 0 degrees అన్నా ఒకటేనండి. వాడు ఒక్కోసారి 0 degrees ఇస్తాడు, ఒక్కోసారి టుగెదర్ అని ఇస్తాడు. ఇట్లా 0 కానీ టుగెదర్ కానీ ఇచ్చినప్పుడు తీటా వాల్యూ అనేది 0 అవుతుంది, ఎందుకంటే కోయిన్సైడ్ అయినప్పుడు దెర్ ఇస్ నో యాంగిల్ బిట్వీన్ దీస్ 2 lines కదా. సో అందుకని తీటా = 0. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఆన్సర్ చేయటం. సో 2/11 30 into x ప్లేస్లో 6 ± 0. 0కి వాల్యూ ఉంది కాబట్టి ప్లస్ చేసిన మైనస్ చేసిన అదే లీవ్ ఇట్ వదిలేయండి. నెక్స్ట్ 11 6 3s are 180. సో ఇప్పుడు దీంతో మల్టిప్లికేషన్ చేస్తే 0 16 1 360 /11. యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో డైరెక్ట్గా ఇలాంటి ఆన్సర్ ఉంటే మీరు అలా పెట్టండి, కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ నాకు తెలిసి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇస్తాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, 360 11తో డివైడ్ చేయండి 3 times.
33, 30, 2 times 22, 22 అంటే 8. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎట్లా రాస్తామంటే ఈ కోఎఫిషియంట్ వాల్యూ ఇక్కడ రాయండి. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ వాల్యూ ఇక్కడ, ఈ రిమైండర్ వాల్యూ పైన, ఈ కింద ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయటం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే దీంతో మల్టిప్లికేషన్ చేసి వచ్చిన వాల్యూ దీంతో ఎడిషన్ చేస్తే 360 వస్తుంది. చూడండి, 11 into 32, 2, 2, 3, 3, 2, 5, 3, 3, 5, 2కి 8 కలిపామనుకోండి, 360 ఇస్ ద ఆన్సర్. వచ్చేస్తుందా? సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఏం లేదు, దీన్ని 360తో డివైడ్ చేయండి. ఈ రిమైండర్ అనేది ఇక్కడ పైన వేయాలి, 32 అనేది పక్కన వేయాలి, ఈ కింద ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ ఇక్కడే వేసుకుంటాం. ఓకే, సో ఇట్లా చేస్తాం. ఇది టుగెదర్ 0 degrees ఇచ్చినప్పుడు. అలా కాకుండా స్ట్రైట్ లైన్ ఇస్తే, యాక్చువల్లీ సింగిల్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను, ఎందుకంటే రేపు నుంచి కొంతమందికి ఎగ్జామ్స్ అండి. సో అందుకని సింగిల్ ఎగ్జామ్ తీసుకుని చెప్తున్నాను. నేను నెక్స్ట్ చెప్పేటప్పుడు అన్ని టాపిక్స్ కవర్ అయ్యాక ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది నెక్స్ట్ స్ట్రైట్ లైన్ గురించి. అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 o'clock అండ్ 10 o'clock ద 2 hands ఆఫ్ ది క్లాక్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్న 180 degrees అని ఒకటే. ఆపోజిట్ టు ఈచ్ అంటే ఇది మినిట్ హ్యాండ్ అనుకోండి, ఈ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. దట్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో అని. ఓకే, ఇది 180 degrees. సో అది, సో దానికి కూడా సేమ్ ఈ ఫార్ములా ఏదైతే యూజ్ చేస్తామో అదే ఫార్ములా అనేది వస్తుంది. సో 2/11 30x ± θ. సో ఎక్స్ అంటే యాజ్ యూజువల్ ఫస్ట్ మనకి ఇచ్చిన 2 టైమ్స్లో ఏదైతే ఫస్ట్ టైం ఉందో దాన్ని ఎక్స్ అనుకుంటాం. అండ్ తీటా అంటే డిగ్రీ. ఇక్కడ ఎన్ని స్ట్రైట్ లైన్కి ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఆర్ 180 degrees అంటే 3 ఒకటి 180 degrees. ఓకే, 2/11 30 into x అంటే 9 ± 180. ఇక్కడ తీటా వాల్యూ అయితే 0 వచ్చింది కాబట్టి మనం ప్లస్ చేయలేదు మైనస్ చేయలేదు, లీవ్ చేసేసాం. బట్ ఇక్కడ 180 వచ్చింది కదండి. సో 180 వచ్చినప్పుడు ఎట్లా చేస్తామంటే చూడండి, 270 ± 180. ఇక్కడున్న వాల్యూ ఎక్కువైంది అనుకోండి. సో అప్పుడు ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడున్న వాల్యూ తక్కువ కంపేర్ టు ఈ 180 కన్నా ఇక్కడున్న వాల్యూ తక్కువ అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేస్తాం. అంటే ఏది పెద్దదైతే ఆ పెద్ద. ఇప్పుడు సపోజ్ ఇక్కడున్న వాల్యూ సారీ గైస్, ఇక్కడున్న వాల్యూ దీంతో పోల్చినప్పుడు ఇక్కడున్న వాల్యూ పెద్దది అయితే కనుక సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడున్న వాల్యూ చిన్నది అయితే కనుక సపోజ్ ఇప్పుడు 60 ± 180 ఉందనుకోండి, అప్పుడు 180 + 60 ఎడిషన్ చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు 280 ± 180 ఉందనుకోండి, ఈ వాల్యూయే పెద్దది కంపేర్ టు దిస్. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే ఇందులో నుంచి 180 అనేది సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడున్న వాల్యూ దీంతో పోల్చితే ఇక్కడున్న వాల్యూ, అంటే దీంతో పోల్చితే ఇక్కడున్న వాల్యూ చిన్నది కాబట్టి రెండింటిని ఎడిషన్ చేస్తాం. అలా కాకుండా దీంతో పోల్చినప్పుడు ఇక్కడున్న వాల్యూ పెద్దది అయితే కనుక సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది ఫాలో అవుతుంది. సో ఎందుకంటే 1 hour టైమే ఇచ్చాడు మనకి. 9 to 10 అంటే 1 hour. 1 hourలో ఎన్నిసార్లు వస్తుంది? స్ట్రైట్ లైన్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్ ఒక్కసారే కాబట్టి మనకు ఒక వాల్యూనే రావాలి. సో అందుకని అలా చేస్తాం. సో 270లోంచి 180 తీసేద్దాం. సో 70లోంచి 8 తీస్తే 9. సో 90. ఓకే, అంటే 180 / 90. ఆన్సర్లో కనుక 180 / ఇంకొకటండి, ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఎక్కడ అవుతుంది అని అడగదండి, ఎట్ వాట్ టైం అడిగాడు. ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా పెట్టి వదిలేసాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఏంటి 6 ఉంది కాబట్టి పాస్ట్ 6 అని రాస్తాం. అంటే మనకు ఆన్సర్లో 6, 32, 8/11 ఇట్లా వచ్చినా ఒకటే. సారీ, ఇక్కడ 6, 32, 8/11 అన్నా, లేకపోతే 32, 8/11 పాస్ట్ 6 ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తాడండి. పాస్ట్ 6 అంటే 6 కన్నా ముందే వచ్చేసింది అని. సారీ 6 తర్వాత వచ్చిందని ఆర్ ఏదో ఉంటుందండి, కానీ బట్ మీనింగ్ అయితే ఇది. ఓకే, ఇక్కడ ఏదైతే ఇచ్చారో అది రాసేస్తాం. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏంటంటే 180 / 11 చేద్దాం. 1 time 11. సో 8, 80, 7 times 77, 3. సేమ్ చెప్పాను, ఇక్కడ కోషెంట్లో వచ్చిన వాల్యూ ముందేసుకుంటాం. ఈ పైన రిమైండర్ వాల్యూ ఇక్కడ ఉంది. దీంతో మల్టిప్లికేషన్ చేసి దీంతో చేస్తే వచ్చేస్తుంది. ఫస్ట్ ఏముంది? 9 ఉంది. సో 9 ఆప్షన్ ఇది. సో లేకపోతే 9 ఇక్కడ ముందు ఇచ్చి 17, 3/11 అన్నా సరే ఆన్సర్ కరెక్టే. సో ఆన్సర్ 17, 3/4 పాస్ట్ 9 అని వస్తుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో వేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కోఇన్సిడెంట్ అంటే 0, స్ట్రైట్ లైన్ అంటే 180 degrees, ఆపోజిట్ టు అయినా సరే 180 degrees. నెక్స్ట్, అట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock ద 2 hands ఆఫ్ ది క్లాక్ ఫార్మ్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే 90 degrees అండి. దీనికి మనకి 1 hourకి రైట్ యాంగిల్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి.
అంటే ఇందులో మనకు 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చెప్పాను కదా కోఇన్సిడెన్స్ అంటే 0 డిగ్రీస్ 1 అవర్కి ఒకటి వస్తుంది. స్ట్రైట్ లైన్ అంటే 1 అవర్కి 1, రైట్ యాంగిల్ అంటే 1 అవర్కి 2 కదండి. సో ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. సో అన్నిటికి కూడా సేమ్ ఫార్ములా 2/11 30 × x ± θ. సో ఎక్స్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ అనుకుంటాం. తీటా అంటే రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి 90 డిగ్రీస్ వేసుకుంటాం. సో 2/11 30 × 4 ± 90. సో 2/11 120 ± 90. యాక్చువల్గా 2 వాల్యూస్ రావాలి మనకి. 2 వాల్యూస్ రావాలని నేను ఎలా చెప్తున్నానంటే 4కి 5కి 1 అవర్ గ్యాప్. 1 అవర్కి రైట్ యాంగిల్స్ అనేవి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. నేను స్టార్టింగ్లో చెప్పాను, అందుకని ఇక్కడ 2 వాల్యూస్. బట్ ప్రీవియస్ టాపిక్లో చూసినట్లయితే అంటే ఇందులో చూసినట్లయితే 1 అవర్కి కోఇన్సిడెన్స్ యాంగిల్లో ఒకటే వస్తుంది. ఇక్కడ 1 అవర్కి స్ట్రైట్ లైన్ ఒకటే వస్తుంది దీని ప్రకారం. సో అందుకని అండ్ రైట్ యాంగిల్ మాత్రం 2 వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. సో 2 వాల్యూస్ ఎలా చేస్తామంటే 120 + 90 ఒకసారి చేస్తాం, 120 - 90 ఒకసారి చేస్తాం. అంటే 2/11 120 + 90 2/11 120 - 90. సో 2/11 190 అంటే 190 2 10 2/11 90 తీసేస్తే 30. సో 2/11 అంటే 0 2 4 / 11 60 / 11. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి కదా. సో 3 × 33 12లోంచి 3 తీస్తే 9 0 8 × 88 2. సో ఇక్కడ ఏం చెప్పాను, ఈ కోఎఫిషియంట్ ఇక్కడ వేసుకుంటాం, రిమైండర్ పైన వేసుకుంటాం, కింద డినామినేటర్లో ఏమైతుందో ఆ వాల్యూ వేసేస్తాం. సో ఏంటి పాస్ట్ ఎంత టైం 4 పాస్ట్ 4 అని వేస్తాం. ఇది ఒక వాల్యూ. ఇంకో వాల్యూ 60 / 11 చేస్తున్నాం. 5 × 55 5. సో ఏంటి రిమైండర్లో ఉన్న వాల్యూ ఇక్కడ కోఎఫిషియంట్లో వాల్యూ ఇక్కడ వేస్తాం, రిమైండర్ వాల్యూ పైన వేస్తాం, కింద 11. 55 + 5 అంటే 60. ఇది కూడా సేమ్ పాస్ట్ 4. ఓకే, రెండిళ్ళు కూడా పాస్ట్ 4. దట్ మీన్స్ ఫస్ట్ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూనే వేస్తాం. సో ఇక్కడ ఆప్షన్స్లో 2 ఉంటే 2 రాసేయండి, లేదు ఒక ఆప్షన్ ఇస్తే కనుక 1 రాయండి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను చూడండి. ఏం లేదు, కోఇన్సిడెన్స్ యాంగిల్ అంటే 0 డిగ్రీస్ ఒకదాని మీద ఒకటి వస్తే అది 1 అవర్కి 1 వస్తుంది, 12 అవర్స్కి 11 24. యాక్చువల్లీ ఇట్లో కూడా బిట్స్ అడుగుతారండి, మేము చదివేటప్పుడు అయితే అడిగారు. సో 12 అవర్స్కి 11 24 అవర్స్కి 22. అలాగే స్ట్రైట్ లైన్ అంటే దీని స్ట్రైట్ లైన్ అంటారు. 1 అవర్కి 1 12 అవర్స్కి 11 24 అవర్స్కి 22. రైట్ యాంగిల్ అంటే 1 అవర్కి 2 12 అవర్స్కి 22 24 అవర్స్కి 44. సో ఇక్కడ ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 o'clock or 7 o'clock ద 2 hands ఆఫ్ ది క్లాక్ ఆర్ టుగెదర్ అన్నాడు కాబట్టి టుగెదర్ మీన్స్ ఇట్లా కలిసి ఉంటే 0 డిగ్రీస్ వేస్తాం. సో ఫార్ములా అయితే 2/11 30 × x ± 0. ఎక్స్ అంటే ప్రతి ప్రాబ్లంలో కూడా 0 డిగ్రీస్ అడిగినా 180 డిగ్రీస్ అడిగినా 90 డిగ్రీస్ అడిగినా ప్రతి ప్రాబ్లంలోని కూడా ఎక్స్ వాల్యూ అంటే ఏంటంటే ఫస్ట్ ఏదైతే టైం ఇచ్చాడో అదే ఎక్స్ వాల్యూ కింద తీసుకుంటాం 6 కింద. ఈ తీటా అనేది కోఇన్సిడెన్స్ టుగెదర్ ఇస్తే 0 డిగ్రీస్, అట్లా కాకుండా ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఆర్ స్ట్రైట్ లైన్ ఆర్ 180 ఇస్తే 180 డిగ్రీస్. ఎక్స్ అంటే ఇనిషియల్ వాల్యూనే ప్రతిదాని కూడా. బట్ లాస్ట్ మాత్రం ఏం రాయాలంటే పాస్ట్ని కంపల్సరీ రాయాలండి. పాస్ట్ ఇక్కడ ఏమైతే ఉందో ఇనిషియల్గా ఏ టైం అయితే ఇచ్చాడో పాస్ట్ 6 అని రాస్తాం. ఆప్షన్స్లో చూసి అది కరెక్ట్ చేసుకోవాలి. బట్ ప్రతిదానికి అయితే మాత్రం ఫార్ములా ఇదే. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే రైట్ యాంగిల్ మాత్రం 2 వాల్యూస్ వస్తాయని చెప్పాను. ఎందుకంటే 1 అవర్కి రైట్ యాంగిల్ 2 times వస్తుంది కాబట్టి. ఇక్కడ 1 అవర్ అని మనకి ఈజీగా తెలుస్తుంది. 4 నుంచి 5కి ఎన్ని అవర్స్ 1 అవర్ టైం కాబట్టి. సో ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఇనిషియల్గా ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వేసుకుంటాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి ఎడిషన్ చేస్తాం, 120లోంచి 90 ఎడిషన్ చేస్తాం, ఒకసారి సబ్ట్రాక్షన్ చేసి వేస్తాం. సో ఇక్కడ ఫైనల్గా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయడం అంటే ఇదని చెప్పా కదండి. రిమైండర్ వాల్యూ ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఏదైతే వచ్చిందో అది ఇక్కడ వేసుకుని రిమైండర్ వాల్యూ పైన వేసుకుంటాం. ఈ కింద డినామినేటర్ ఏవైతే వాల్యూ ఉందో అది వేసుకుని పాస్ట్ అని రాసి ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది ఇక్కడ వేసుకుంటాం. సో ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ వస్తాయి రైట్ యాంగిల్కి. రైట్ యాంగిల్ అన్న 90 డిగ్రీస్ అన్న ఒకటేనండి. సో 2 వాల్యూస్ వస్తాయి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇంకో వీడియో కూడా ఇవాళ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు కదా కొంతమందికి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. రేపు ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా డోంట్ బి ప్యానిక్. ఫస్ట్ కంగారు పడొద్దు అండ్ టెన్షన్ అసలు పడొద్దు. యాక్చువల్లీ 5 యూనిట్స్ కాబట్టి అంటే డిగ్రీ 4th సెమిస్టర్లో అనలిటికల్ స్కిల్స్ 5 యూనిట్స్ నుంచి 5 10s వస్తాయండి 50 మార్క్స్కి. సో మీరు ఏ 3 టాపిక్స్ ఏ 3 చాప్టర్స్ ఫుల్గా మీరు నేర్చుకున్నా సరే ఆల్మోస్ట్ మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఫస్ట్ 3 యూనిట్స్ ఆర్ లాస్ట్ 3 యూనిట్స్ ఏమైనా సరే 3 యూనిట్స్ మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. యాక్చువల్లీ వాళ్ళు ఇందాకే కామెంట్ పెట్టారు ఎట్లా పాస్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పి.
సో ఆల్రెడీ నేను ఫస్ట్ యూనిట్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో మీరు కాన్సంట్రేషన్ అనేది ఏదో ఒక 3 యూనిట్స్ మీద పర్ఫెక్ట్గా పెట్టండి. మీరు అన్నీ చదవలేము అనుకుంటే కనుక. సో 3 యూనిట్స్ పెడితే 30 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. అంటే మనం అందులో 30 మార్క్స్ని మనం మెన్షన్ చేయొచ్చు చేయలేకపోవచ్చు. ఎందుకంటే అవి మనకి ఆన్సర్ తెలియకపోవచ్చు కదా. సో అందుకని బట్ ఎనీవే రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ అందరూ ఎగ్జామ్స్ బాగా రాయండి. బట్ డోంట్ బి ప్యానిక్. ఫస్ట్ అయితే కంగారు పడకండి, భయపడొద్దు. మీరు ఏదేస్తే అదే అటెంప్ట్ చేయండి. ఇది ఆప్షనలే, నెగిటివ్ మార్కింగ్స్ ఏముండవు కాబట్టి మీకు తెలియకపోయినా సరే మిగిలిన 2 యూనిట్స్ మీరు మీరు ఆప్షన్స్ని క్లిక్ చేయడానికి ట్రై చేయండి. అలా ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా నుంచి మరిన్ని వీడియోస్ రావడానికి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకొక విషయం అండి, నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ అంటే ఒకవేళ మీకు కనుక వీడియోస్ అర్థమవుతున్నాయి, మీకు కనుక యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.